దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని వింటూ బలపరచబడుతున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని, దేవుడు మీకు తోడుగా కోరుకుంటున్నాను. అందరు బాగున్నారు కదా? అందరు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు కదా? అలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఈరోజు చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈరోజు మన వాక్యం ద్వారా మాట్లాడి బలపరచునుగాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను వేదన పడుచున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను వేదన పడుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 21 వచ్చినటువంటి మాటను మనం చదువుకుందాం. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను. ఈ రోజున చదవబడిన లేఖన భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటో తెలుసండి, నేను వేదన పడుచున్నాను. ఈరోజు చాలామంది అనే మాట ఏంటి తెలుసా, మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఇన్ని ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం, దేవుడికి అసలు మా గురించి చీకు లేదు, చింత లేదు, దేవుడు మా గురించి పట్టించుకోవట్లేదు, దేవుడు మమ్మల్ని గురించి ఆలోచించట్లేదు అనుకుంటున్నారు. కానీ దేవునికి వాక్యం సెలవుబడుతుంది, నేను వేదన పడుచున్నానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు వేదన పడుతున్నాడు? అసలు ఆయన వేదన పడటం ఏంటి? ఆయన వేదన పట్టగల కారణం ఏంటి? ఎవరి గురించి వేదన పడుతున్నాడు అంటే, ఆ చదవబడిన లేఖన భాగంలో ఉన్న మాట ఏంటంటే, తన జనులకు కలిగిన వేదనను చూసి ఆయన వేదన పడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన జనులు పడుతున్న వేదన, తన జనులు పడుతున్న ఇబ్బందులు, తన జనులు పడుతున్న కష్టాలను చూసి అంట దేవుడు వేదన పడుతున్నానని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట అవి. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజున దేవుని బిడ్డలు అసలు ఎందుకు వేదన పడుతున్నారు? నిత్యము స్తోత్రార్హుడైన దేవుని ఆరాధిస్తున్నారు కదా, నిత్యము ఆయనతో పెనుగులాడుతున్నారు కదా, అసలు మీకు వేదన రావటం ఏంటి? వేదన రావటగల కారణం ఏంటి? దేవుడు పంపిస్తున్నాడా? ఒకవేళ మనం చేసే దాటిని బట్టి మనకి వేదనలు వస్తున్నాయా అని మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఎందుకు దేవుని పిల్లలు వేదన పడుతున్నారంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11 వచ్చిన ఒక మాట ఏముందో తెలుసండి, తన పిల్లలు ప్రయోజనము లేని వాటి కొరకు ప్రయాసపడుతున్నారు కనుకే వేదన తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ రోజున వేదన రావట కారణం ఏంటంటే, దేవుని పిల్లలంటే మనము ప్రయోజనం లేని వాటి కొరకు ప్రయాసపడుతున్నాం, ప్రయోజనం లేని వాటి కొరకు పరిగెడుతున్నాం కనుకే ఈ రోజున లేనిపోని వేదనను తెచ్చిపెట్టుకుంటున్నావు. దేవుడు నీకు వేదన పంపించట్లా, ప్రయోజనం లేని వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు కనుక వేదనకి గురవుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు అనొచ్చు, ఏమండి ప్రయోజనం లేని వాటి కొరకు మేము ప్రయాసపడటం ఏంటండి, ప్రయోజనం లేనివేటి అని మీరు అడిగితే మీకు వాక్యం చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏంటో తెలుసండి, ప్రయోజనం లేని వాటి ఏంటో తెలుసా? మీరు ప్రయాసపడేది తమ పిల్లలు తమ ఆలోచన చేత ఏమండి నడుచుకుంటున్నారు, అది ప్రయోజనం లేనిది. ఈ రోజున నువ్వు ప్రయోజనం లేనిది ఏంటో తెలుసా అండి, నీ సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నావు, నీ సొంత ప్రవర్తన ప్రకారం నడుస్తున్నావు. దేవుని పిల్లని మనము సామెతల గ్రంథంలో చెప్పినట్టు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు కదా. ఈ రోజున నువ్వు ఎందుకు వేదన పడుతున్నావు అంటే, ప్రయోజనం లేని వాటి కొరకు పరిగెడుతున్నావు. ఏంటి ప్రయోజనం లేని వాటి అంటే, నీ సొంత ఆలోచన ప్రకారం నడటమే ప్రయోజనం లేనిది, అది ఉపయోగకరమైనది కాదు. దేవుని చిత్త ప్రకారం నడు, దేవుని ఆలోచన ప్రకారం నడు, దేవుని సంతోషపెట్టే ప్రకారం నడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రయోజకుడికి చేస్తాడు, వేదనని కొట్టేస్తాడు. సొంత ఆలోచనతో నడిచిన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, అతని పేరు యోనా. తన సొంత ఆలోచనతో బయలుదేరాడు, సొంత ఆలోచనతో ముందుకెళ్ళాడు. ఇదిగో ఎన్ని వేదనలు పడ్డాడో. ఈ రోజున అలాంటి స్వభావం కలిగి ఉన్నారు. ఆ స్వభావాన్ని విడిచిపెట్టండి, నీకున్న వేదనలన్నిటిని దేవుడు తప్పించి నిన్ను దేవుడు దీవించి తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకే స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నేను వేదన పడుతున్నాను అంటున్నావు. ఎందుకు వేదన పడుతున్నావు? వాక్యం ద్వారా మాట్లాడావు. దేవుని పిల్లలు మేమందరము ప్రయోజనం లేని వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. ఏమిటి ప్రయోజనం లేని అన్నవో వాక్యం ద్వారా చక్కగా మాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆలోచన ప్రకారం కాకుండా నీ ఆలోచన ప్రకారం నడిచే కృప దయచేయండి. యోనా లాంటి ఆలోచన కాకుండా నీ ఆలోచన ప్రకారం జీవించి బహుగా దీవించబడి కృప దయచేసి మా పిల్లలందరికీ ఆయురారోగ్యాలు తినింపమని, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ బలపరచమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.
అందరికి వందనాలండి. ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవికమైన కార్యం ద్వారా వాక్యాన్ని మీరు అందరూ బలపరచబడాలని, ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని మీరు అనేక మంది షేర్ చేయండి, వాక్యాలు బలపరచండి, దేవునికి దగ్గర చేయండి. వారి కుటుంబాలను దేవుడు దీవించునగాక. మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లో ఫోన్ చేయండి. మీకు వరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. ఆయన కృప మీకు తోడే నడిపించునగాక. ఆమేన్.